డియర్ ఫ్రెండ్స్, మేము ప్లైడియన్స్. కొన్ని వందల వేల జన్మల నుండి ఎవరైతే భూమి మీద నివసిస్తున్నారో వారందరూ నక్షత్ర బీజకులే, అంటే స్టార్ సీడ్సే. ఎందుకంటే వారెవరూ భూమికి సంబంధించిన వారు కారు, వారందరూ సోర్స్. అందుకని వారందరూ మాకు సంబంధించిన వారే. ముఖ్యంగా కొందరైతే ఇక్కడ మరియు భూమిపైన రెండు చోట్ల ఉన్నారు ఏకకాలంలో. మేము మా అంశాలను వేరువేరు టైం లైన్స్లోకి పంపించాం. వారందరినీ మేము తిరిగి బయటికి తేవాలనుకుంటున్నాం. 5D అనేది అందరికీ ఒక సొంత ఇల్లు లాంటిది. మేము 5వ పరిధిలో ఉండటం వల్ల ఏకత్వాన్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం. మేము చాలా ఎంపాథెటిక్ రేస్ కనుక భూవాసులు బాధలు పడుతూ ఉంటే సొల్యూషన్ మా దగ్గర ఉండి కూడా సహాయం చేయకపోతే మాకు గిల్టీగా ఉంటుంది. అందుకే మేము సహాయం చేస్తాం. కాకపోతే మా సొల్యూషన్స్ ప్రజలకు అర్థం కావటం లేదు, ఎందుకంటే అవి మెటాఫిజికల్ సొల్యూషన్స్ కనుక. మరోలా చెప్పాలంటే భూమిపై ఉన్న నిజమైన మానవులే మ్యాట్రిక్స్ని సృష్టిస్తున్నారు. కేవలం వారి దృష్టికోణం మారిస్తే చాలు ఈ మ్యాట్రిక్స్ సృష్టి మొత్తం ఆగిపోతుంది. అందుకే మేము సాధ్యమైనంత ఎక్కువగా మాస్ కాంటాక్ట్ అమలు చేస్తున్నాము. భూమి మొత్తం ఇది జరుగుతుంది. భూమి చరిత్రలో ఎప్పుడు ఇంత గొప్పగా మాస్ కాంటాక్ట్ అనేది జరగలేదు. కానీ ప్రజల యొక్క రిసెప్టివ్ కెపాసిటీని బట్టి ఇది జరుగుతుంది కనుక తక్కువగానే రిజల్ట్స్ ఉంటాయి. కానీ తప్పదు, ఇదే సరి అయిన సమయం. మాస్ కాంటాక్ట్ జరిగి తీరాలి. ఇది ఒక యుద్ధ సమయం. ఈ యుద్ధం ప్రజల మనస్సుకి మరియు వారి అవగాహనకి మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కువ మందిని జాగృతం చేయగలిగితే వారి దృష్టికోణం పూర్తిగా మారి భూమిపైన ప్రాబ్లంని వారే సాల్వ్ చేస్తారు. కనుక విశ్వ నియమాలకు అనుగుణంగానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. భూమి లాంటి కండిషన్లోనే ఇంకా 9 ప్లానెట్స్ ఉన్నాయి. భూమితో కలిపి మొత్తం 10 ప్లానెట్స్. అయితే వాటికి కూడా మేము సహాయం చేస్తున్నాం. కానీ భూమి చాలా ఎక్కువగా డార్క్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ప్లేస్. అంతేకాకుండా అతి ఎక్కువ సంఖ్యలో స్టార్ సీడ్స్ భూమిపైనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భూమి డార్క్ ఫోర్సెస్కి హెడ్ ఆఫీస్. వారి స్థావరాలన్నీ భూమిపైనే ఉన్నాయి. ఆ మిగిలిన 9 ప్లానెట్స్ ఏవైతే సమస్యలో ఉన్నాయో అవి కూడా ఎర్త్ డార్క్ ఫోర్సెస్ యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి. అంటే ఒక్క ఎర్త్ ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు, మొత్తం 9 ప్లానెట్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అలాగే వీనస్ మరియు మార్స్ కూడా ఎర్త్ డార్క్ ఫోర్సెస్ కంట్రోల్లోనే ఉన్నాయి. ఇక మాస్ కాంటాక్ట్ విషయానికి వస్తే మేము భూమి మీద ఉన్న స్టార్ సీడ్స్లో 51% మంది స్టార్ సీడ్స్ని మార్చగలిగితే, వారి దృష్టికోణం పూర్తిగా మారితే భూమి ఎసెండ్ అవుతుంది. ప్రస్తుతం మా లెక్కల ప్రకారం అయితే 49% పూర్తయింది. కానీ ఇతర నక్షత్ర జాతుల క్యాలిక్యులేషన్స్ ప్రకారం 32% పూర్తయింది. ఈ భూమి నెగిటివ్ ఫోర్సెస్కి హెడ్ ఆఫీస్. అలాగే కొన్ని పాజిటివ్ టైమ్ లైన్స్లో ఇది గెలాక్టిక్ ఫెడరేషన్కి కూడా ఒక హెడ్ ఆఫీస్. ఇక ఇప్పుడు కారణజన్ములకు అందించబడే జ్ఞానం అంతా కూడా నిజమైన జ్ఞానం. ఇది కేవలం మీకు అందజేయబడే ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఒక ఆర్డినెన్స్. తప్పక మీరు తెలుసుకుని తీరాలి. దాన్ని ఆచరించి ఈ గ్రహాన్ని చీకటి శక్తుల నుంచి విడుదల చేయాలి.